హలో అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సో టక్కని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఈరోజు మన ఛానల్లో ఎగ్గుతో ఒక న్యూ రెసిపీ చూపించబోతున్నానండి. సో ఇది చాలా ఈజీ రెసిపీ అండ్ మనకి స్నాక్స్లా కానీ లేకపోతే రైస్ ఐటెంలో సైడ్ డిష్గా కూడా చేసుకోవచ్చు. సో చాలామందికి తెలిసే ఉండొచ్చు, బట్ కానీ తెలియని వాళ్ళకి ఎలా చేయాలో ఈరోజు ఒకసారి చూసేద్దామా? ఇక్కడ నేను ఇప్పుడు 4 eggs తీసుకున్నానండి అండ్ ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ కూడా తీసుకున్నాను ఇక్కడ. సో ఇప్పుడు మనం ఈ ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకుందామండి. సో మనం ఎగ్ వేసినప్పుడు స్టిక్ అవ్వకుండా ఉండడానికి ఆయిల్ రాస్తున్నాను. ఆయిల్ అప్లై చేశాక మనం ఎగ్ అనేది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పగలగొట్టి తీసుకోవాలండి. సో ఇలా ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్లుగా ఒక్కొక్క ఎగ్ని ఒక్కొక్క దాంట్లో వేస్తున్నానండి. సో ఇలాగే మిగతా ఎగ్స్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనం నెక్స్ట్ ఇడ్లీ కుక్కర్లో ఒక 1/2 గ్లాస్ దాకా వాటర్ పోసుకోండి. మనం ఇందాకల్లా రెడీ చేసుకున్నటువంటి ఎగ్స్ ఉన్నాయి కదండి, సో మనం ఆ ప్లేట్స్ని దీంట్లో పెట్టేద్దాము. మీద ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 3 నుంచి 4 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. సో మీరు 3 మినిట్స్ తర్వాత చూస్తే కుక్ అయిపోయి ఉంటాయండి. సో ఈ పక్కన పెట్టేసుకోండి, చల్లారనిద్దాము కొద్దిసేపు. సో ఇలా చల్లారిపోయాక మనం ఒక స్పూన్ తీసుకొని మనం బయటికి ఇడ్లీలు ఎలా తీసుకుంటామో అలా తీసేసుకోవటమేనండి. ఇలాగే మిగతావి కూడా తీసుకోవాలండి. ఇలా అన్నీ స్పూన్తో తీసుకున్నాక పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక బౌల్లో 1 టీ స్పూన్ దాకా కారం వేస్తున్నాను. దానిలో 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీరా పొడి, 1/4 టీ స్పూన్ పెప్పర్ పొడి వేస్తున్నాను. ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకోండి. సో ఉప్పు వేసేసాక దీంట్లో 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల దాకా వాటర్ పోసుకోవాలండి. సో వాటర్ పోసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. గ్రేవీ అనేది ఇలా వీడియోలో చూపించినట్లుగా రావాలండి. సో ఇలా వచ్చేదాకా వాటర్ పోసుకోవాలండి. సో ఇలా అయిపోయాక దీనిలో మనం ఇందాక రెడీ చేసుకున్నటువంటి ఎగ్గుని డిప్ చేయాలండి. 2 వైపులా అలా అంటేలాగా డిప్ చేసుకోవాలండి. సో ఇలా మిగతా వాటికి కూడా డిప్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక మసాలా రాసుకున్నటువంటి ఎగ్స్ని వీటిలో వేసుకోవాలండి. సో వీటిని మనం 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా 1 నిమిషం పాటు ఫ్రై అయ్యాక రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోండి. సో రెండో వైపు కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని నెక్స్ట్కి కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. సో అంతేనండి, మన ఎగ్ స్నాక్స్ రెడీ అయిపోయాయండి. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో మనకి రైస్లో సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. సో నా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.